నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. ఒక మధ్యతరగతి తండ్రి తన చిన్న కొడుకును స్టేడియంకి తీసుకువెళ్లాలని కలలు కంటారు. ఒక విద్యార్థి పాకెట్ మనీ దాచుకుని మ్యాచ్ చూడాలని ఎదురు చూస్తాడు. ఒక యువకుడు తన అభిమాన ఆటగాడిని ఒక్కసారి దగ్గరగా చూడాలని ఆశపడతాడు. కానీ చివరికి వాళ్లకు దక్కేది ఏమిటి? క్యూఫుల్, సోల్డ్ అవుట్, ట్రై అగైన్ లేటర్. ఇది అభిమానుల గౌరవాన్ని బహిరంగంగా అవమానించడం కాకపోతే ఇంకేమిటి? తెలంగాణలో అపారమైన ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులు ఉన్నప్పటికీ ఇప్పటికీ వారికి సరైన అవకాశాలు ఇవ్వకుండా విదేశీ ఆటగాళ్లపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తెలంగాణ క్రీడాభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. హైదరాబాద్ పేరుతో వ్యాపారం చేస్తూ తెలంగాణ ఆటగాళ్లను పక్కన పెట్టడం ఇక సహించబోమని స్పష్టం చేస్తున్నారు. టికెట్ దందా కావచ్చు, బ్లాక్ మార్కెట్ రాజకీయాలు కావచ్చు, అభిమానుల అవమానం కావచ్చు, ప్రతి అంశంపై ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ అంటున్నారు. ఎస్ఆర్హెచ్ ఇన్ఛార్జ్ టికెట్ ఇన్ఛార్జ్ శర్వానందన్ అనే వ్యక్తిని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకపోయారట. ఎందుకు ఎత్తుకపోయారంటే టికెట్లు వెబ్సైట్లు అయిపోయాయని చెప్పేసి వీళ్ళు వేరే ప్రైవేట్ లింకుల ద్వారా లక్షలలో వేలలో టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. అసలు విక్రయించే చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది ఎస్ఆర్హెచ్ యజమాని సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జమిని కిరణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నిర్వహించేటువంటి హెచ్సిఏ, ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజీ మధ్యలో హెచ్సిఏ మధ్యలో పారదర్శకత ఉందా? అసలు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యక్తుల చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది అసలు సైబర్ సెల్ ద్వారా పోలీసుల ద్వారా ఎడ్యుకేషన్ నమోదు చేసినారు ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. ఇదంతా ఏం జరుగుతుంది అంటే నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నాకు తెలిసినటువంటి ఈ క్రికెట్ పట్ల 13 సంవత్సరాలు తెలుసు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం గురించి. గతంలో ఉన్న డెక్కన్ చార్జర్స్ యాజమాన్యం ఈ విధంగా చేయలే. లోకల్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల పట్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టే టికెట్ రేట్ నిర్ణయించేసి క్రికెట్ చూపించాలి అభిమానులకు. క్రికెట్ మీద అభిమానాన్ని, వాళ్ళకున్న భావోద్వేగాన్ని, ప్రేమని గౌరవించి అందుబాటులో రేట్లు పెట్టి సగటు ప్రేక్షకునికి క్రికెట్ చూసే అవకాశం కల్పించింది డెక్కన్ చార్జర్స్ జట్టు. ఆ జట్టుని ఈ సన్ రైజర్స్ యాజమాన్యం కొనుక్కుంది. ఇది చెన్నై వాళ్ళది. ఈ హైదరాబాద్ ట్యాగ్ తగ్గించుకొని మన హైదరాబాదు ప్రేక్షకుడి భావోద్వేగాలని, ప్రేమని, క్రికెట్ పట్ల ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. తప్పలే, వ్యాపారమే, ఐపీఎల్ అంటే వ్యాపారమే. కానీ ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యము భయంకరమైన వ్యాపారాన్ని పాల్పడుతుంది. కార్పొరేట్ దందకు తెరదీసింది. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వాలు కూడా కొమ్ముగాయడం బాధాకరమైన విషయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు గతంలో హెచ్సిఏ అధ్యక్షుడు అరెస్ట్ చేసారు. వారు దొంగ పని చేసి లంగ పని చేసినని ఓకే, ఒప్పుకుంటాం. ఆయన పట్ల మాకు కూడా నేను తెలుసు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రికెట్ పట్ల అభిమానాన్ని వీళ్ళు వ్యాపారంగా మార్చుకొని సరసమైన ధరలలో పెట్టట్లే. మన చూడండి, మీరు ప్రీవియస్ మ్యాచెస్లో గత 6 మ్యాచ్ టికెట్ ధరలు మీరు పరిశీలించండి. మీడియా మిత్రులారా, దయచేసి దీన్ని ఫోకస్ చేయాలి. గత 6 మ్యాచ్ల యొక్క క్రికెట్ ఫేరు టికెట్ ధరలు మీరు పరిశీలించండి. ఈ రోజు జరిగే మ్యాచ్ టికెట్ మీరు పరిశీలించండి. ఇదే బెంగళూరు జట్టు వేరే రాష్ట్రాలలో బాంబే, చెన్నై, కలకత్తా, అహ్మదాబాద్ అక్కడ జరిగేటప్పుడు ఇదే కోహ్లీ కోసం మన టికెట్ రేట్ పెంచట్లేరే. ఇలా గత మ్యాచ్ 2000 రూపాయలు టికెట్ ఉందనుకుందాం, వాళ్ళు 10,000 టికెట్ పెంచలేదే. మీరు తీసుకోండి, టికెట్ ధరలు మీరు తీసుకోండి. మీడియా ఫోకస్ చేయాలి. ఇప్పుడు గత 6 మ్యాచ్లో ఒక టికెట్ రేట్ పెట్టారు. ఈ మ్యాచ్ కింద పెట్టారండి 20,000 టికెట్ని 45,000 చేశారు. 2,000 రూపాయలు సగటు ప్రేక్షకుడు పేదోడు చిన్న కాయకాశం చేసుకోవడం క్రికెట్ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతోటి, భావోద్వేగాన్ని వీళ్ళు వ్యాపారంగా మార్చుకొని 2,000 రూపాయల టికెట్ని 8,000 రూపాయలకు అమ్ముతారండి మార్కెట్లో. నువ్వు టికెట్లన్నీ నువ్వు ఒక డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టావు. ఎన్ని టికెట్లు అమ్మినావు, దానికి ఒక బార్ కోడ్స్ ఉంటాయి కదా, అది భారతదేశ పోలీసులు చెక్ చేయాలి. ఇప్పుడు స్టేడియంలోకి ప్రేక్షకులు ఎంటర్ అవుతున్నారు. మీరు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఏ కోడ్ ద్వారా మీరు అమ్మారు టికెట్లు, వీళ్ళు వచ్చేటోళ్ళు ఏ కోడ్ ద్వారా వస్తున్నారు. మీరు చేయండి. ఆ సైబర్ సెల్ ద్వారా ఎడ్యుకేషన్ నమోదు చేసి ఎస్ఆర్హెచ్ యజమాని మీకు చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు ఉప్పల్ భగత్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి కావచ్చు, బీసీసీఐ కావచ్చు, నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ పైన ఒక మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభిమానులను ప్రేమను వ్యాపారంగా మార్చొద్దు, క్రికెట్లో ధనికులకు మాత్రమే వినోదంగా పంచొద్దు అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం మీడియా మిత్రులందరూ కూడా. మొదటిగా క్రికెట్, ఈ ఐపీఎల్ అనేది, ఈ ఆట వినోదం అనేది దేనికి సంకేతం? ప్రజల్లో ముందుగా ఈ ఐపీఎల్ యొక్క చిత్తశుద్ధి ఏంటి, దేని చెప్పదలుచుకుంటుంది, ప్రజానికానికి ఏం ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద సమగ్ర విచారణ ఎవరైతే ప్రభుత్వాలు కావచ్చు, బీసీసీఐ కావచ్చు, అందరూ కూడా దీనిపై జరుగుతున్న అవినీతిని
క్రికెట్ అంటే సామాన్యుడికి కూడా ఒక ఆహ్లాదం కలిగించేది ఒక విషయం. కానీ ప్రజెంట్ ఐపీఎల్ అనేది కూడా ఇది ఓన్లీ డబ్బున్న వారికి మాత్రమే వినోదాన్ని కలిగించే విధంగా ఉంది తప్ప పేదవాడికి ఒక అందని ద్రాక్షలాగా మాత్రమే ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చూస్తున్నాం మనందరం కూడా ఈ ఐపీఎల్ దక్కన్ ఛార్జెస్ అనేది ఉన్నప్పుడు ఐపీఎల్లో దాని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉన్నవి, ఈ సన్ రైజర్స్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి ఐపీఎల్లో ఉన్నటువంటి ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి మీరు అందరూ గమనించాల్సిన విషయం. ఈ సన్ రైజ్ యాజమాన్యము మన హైదరాబాద్ ట్యాగ్ తగ్గించుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టుకుంది. మిత్రులు చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ఎంతో మంది క్రికెట్ కోచింగ్ తీసుకొని మంచి మంచి ప్రదర్శించేటువంటి క్రీడాకారులకు మరి ఐపీఎల్లో ఆడే అవకాశం యజమాన్యం కల్పించదా? విదేశీ ఆటగాళ్ళని 20 కోట్లు వెలంపాట్లు జరుగుతాయి ఫిబ్రవరిలో, 40 కోట్లు 30 కోట్లు. మరి ఇంకో పక్క రాష్ట్రాల్లో వ్యక్తులని, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్లను మరి సన్ రైజ్ హైదరాబాద్ టీంలోకి మీరు సెలక్షన్ చేసుకుంటున్నారే, మరి హైదరాబాద్ ప్లేయర్స్ ఇక్కడ తెలంగాణ ప్లేయర్స్ పనికిరారా ఈ యాజమాన్యానికి? అంటే మా ప్లేయర్స్ అంత ప్రదర్శించలేరా? అసలు అవకాశం కల్పించారు? అసలు ఫస్ట్ మీరు ఎంతమంది కల్పించారు? మీ జట్టు కొనుక్కున్న కాంచి ఈ సన్ రైజర్స్ డక్కన్ ఛార్జర్స్ నుంచి మీరు సన్ రైజర్స్ గా పేరు మార్చుకొని ఫ్రాంచైజ్ మీరు కొన్న కాడ నుండి తెలంగాణ క్రీడాకారులు ఎంతమంది తీసుకున్నారు మీ జట్టులోకి? ఎక్కడెక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి తీసుకొచ్చేసేసి ఐపీఎల్ మ్యాచ్ పేరు మీద మా తెలంగాణలో మా ఉప్పల్ స్టేడియంలో ఆడిపోయడం అనేది ఇది మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి మాకు కూడా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కోట్ల రూపాయల దండలు చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ టిక్కెట్లను మొత్తం కూడా దోపిడీ చేసి ఒక క్రికెట్ అభిమానికి ఒక 2000 టికెట్ దొరుకుతుందేమో అని చెప్పి లైన్ కట్టి ఆన్లైన్లో దోలాడితే కూడా ఎక్కడ కూడా ఎత్తికిన 5 నిమిషాలలోనే మొత్తం దందా చేసినటువంటి బ్రోకర్ గల చేతికి వెళ్ళేసి ఈ బ్రోకర్ గల మొత్తం కూడా 2000 టికెట్ని 8000, 9000, 10,000 అట్లాగే 20,000 టికెట్ 40,000, 50,000 అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ పై దందా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో పేద ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతున్న దాని కోట్ల రూపాయల దందను ఇక్కడ సపోర్ట్ చేసిన జమ్ని కిరణ్ కూడా సపోర్ట్ చేస్తున్న స్థానికుడైనటువంటి జమ్ని కిరణ్ కూడా 2,000 రూపాయల నుంచి వెళ్ళి 5,000 రూపాయలు అమ్ముకుంటున్నటువంటి దళారుల పైన 2,000 టికెట్ పైన 5,000, 10,000 తీసుకుంటున్న దళారుల పైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. Thanks for watching. Please like, share, subscribe.